భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి లండన్ చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. భారత జెండాలు పట్టుకొని మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది ప్రజలు ఆయన్ను చూసేందుకు వచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యం సెలబ్రేషన్ వాతావరణాన్ని తలపించింది. భారత సంస్కృతిని విదేశాల్లో ప్రతిబింబించేలా ఈ అద్భుత దృశ్యం అక్కడ వీధుల్లో కనిపించింది. మోదీ సందర్శన ఒక అధికారిక పర్యటన మాత్రమే కాక ఒక భావోద్వేగంగా మారింది. ఈ క్రమంలో మోదీ వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ 2 రోజుల అధికారిక సందర్శనలో భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ క్రమంలో లండన్లో దిగిన మోదీ బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్శన ఆర్థిక సహకారాన్ని, ఉద్యోగ సృష్టిని పెంపొందించడానికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు నిపుణులు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తాను లండన్లో దిగానని, ఈ సందర్శన 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని చెప్పారు. సంపద, వృద్ధి, ఉద్యోగ సృష్టిపై దృష్టి సారిస్తామన్నారు. భారత్ యూకే స్నేహం ప్రపంచ ప్రగతికి అత్యవసరమన్నారు. ఈ సందర్శన మోదీ యూకేకు 4వ సందర్శనగా నిలిచిందన్నారు. 2015, 2018లో అలాగే 2021లో గ్లాస్గోలో జరిగిన COP26 సదస్సు కోసం ఆయన గతంలో యూకేను సందర్శించారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కీలక దశలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ఉంది. దీనివల్ల 2 దేశాల వస్తువులు మరింత పోటీ తత్వత్వాన్ని సాధిస్తాయి. ఇరు దేశాల మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $120 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ ఒప్పందం భారతీయ వ్యాపారాలకు యూకే మార్కెట్లో కొత్త అవకాశాలను తీసుకొస్తోంది. అదే సమయంలో యూకే వ్యాపారాలకు భారతదేశంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తోంది. ఈ సందర్శనలో ఆర్థిక సహకారం, ఉద్యోగ సృష్టి ప్రధాన అంశాలుగా ఉంటాయి. భారత్ యూకే మధ్య సాంకేతిక, ఆవిష్కరణ రంగంలో సహకారం యూకేకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తోంది. రక్షణ, విద్య, సుస్థిరత రంగాల్లో జరుగుతున్న సహకారం 2 దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోంది. మోదీ స్టార్మర్ చర్చలు ఈ లక్ష్యాలను మరింత పెంచుతోందని నిపుణులు భావిస్తున్నారు.
యూకే సందర్శన తర్వాత ప్రధాని మోదీ మాల్దీవులకు బయలుదేరతారు. ఈ రెండు దేశాల పర్యటన భారతదేశం దౌత్య సంబంధాలను, ఆర్థిక లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ పర్యటన భారత్ ప్రపంచ ఆర్థిక, రాజకీయ వేదికపై ప్రభావాన్ని మరింత పెంచనుంది.